సో, ముఖ్యంగా ఇవన్నీ మాట్లాడుతున్నాం గాబట్టి, ఇంకో విషయం మాట్లాడాలి. సో, అంటే ఎవరికైనా ఏదన్నా పెయిన్ వచ్చిందంటే, అంటే స్పైన్ గానీ, సో, ఆర్త్‌లో గానీ, దేంట్లో అయినా గానీ, సో, ఒక ఇంజెక్షన్ ఇస్తే పెయిన్ మటుమాయమన్నట్టు కొన్ని మనం చూస్తా ఉన్నాం. అవునండి. సో, అంటే ఇంజెక్షన్ ఇస్తే పెయిన్ తగ్గిపోతదా? అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది కాన్సెప్ట్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనం ఇంజెక్షన్ దేనికి ఇస్తున్నాం, హ్మ్. మీరు ఏ సమస్యతో వచ్చారు, హ్మ్. ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు నేను పెయిన్ ఇంటర్వెన్షనల్ ఫిజిషియన్ కూడా, హ్మ్. అంటే నాకున్న డిగ్రీలతో పాటు ఇది కూడా పెయిన్ ఫెలో కూడా. ఓకే. సో ఎటువంటి పెయిన్ అయినా డీల్ చేసే కెపాసిటీ మనకుంది. ఓకే. కానీ ఇక్కడ ఏమొస్తుందంటే మీరు ఏ పెయిన్ తోటి వచ్చారు, మోకాలు నొప్పితో వచ్చారా, ఆ! నడుము నొప్పితో వచ్చారా, కాళ్ళు లాగుతుండడంతో వచ్చారా, భుజం నొప్పితో వచ్చారా, ఇట్లాంటి పలు రకాలు ఉంటాయి పెయిన్స్. సో మనం ముఖ్యంగా మాట్లాడుకునేది ఈ కాలంలో మోకాలు పెయిన్, నడుము పెయిన్. సో ఈ రెండు గురించి నేను చెప్తాను. నడుములో వచ్చేసి మనకు డిస్క్ ప్రాబ్లంకి అదే చెప్పాను కదా, ఫస్ట్ మందులు ఇస్తాం, హ్మ్. తగ్గింది ఓకే, ఇంకొన్ని రోజులు మందులు నడిపిస్తాం, తగ్గిపోతుంది. తగ్గట్లేదు, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? హ్మ్. సో మందులకి సర్జరీకి మధ్యలో ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ ఇంజెక్షన్. ఓకే. సో దీంట్లో ఎపిడ్యూరల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అని చెప్తాం. హ్మ్. అంటే ఎక్కడైతే నరం, మనం చెప్పాం కదా మెకానికల్ కంప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది నరం పైన, హ్మ్. కెమికల్ రియాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రెండిటి వల్ల మనకు పెయిన్ రావచ్చు. హ్మ్. సో ఈ ఎపిడ్యూరల్ స్టిరాయిడ్ ఏం చేస్తుంది అంటే మనకు మేజర్గా ఈ కెమికల్ రియాక్షన్ వల్ల వచ్చే దాన్ని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. హ్మ్. సో మనకు ఆ పూటకి లేకపోతే ఇంకొన్ని రోజులు, ఇంకొన్ని నెలలు, చెప్పలేం ఎన్ని రోజులు అనేది, పెయిన్ తగ్గొచ్చు. మీరు రాగానే నేను ఇంజెక్షన్ ఇస్తాను, ఒక్క ఇంజెక్షన్లో మీకు అంతా మటుమాయ కట్టుకథలు ఓకే. నమ్మొద్దు.